హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చూసారా మంగ ఎలా అందరి మీద పడుతుందో? అదే ఈ వీడియో. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నువ్వు పెద్దదానమైనావు కానీ నీకు అసలు తలకాయలో బుద్ధి అనేది లేదు. ఎవరైనా నచ్చ చెబుతారు అత్తయ్యకి, బ్యాగ్ బాగుందిలే అత్తయ్య, కాస్ట్కి మించిందే ఉంది, అట్లా ఇట్లా అని క్వాలిటీ గురించి దాని గురించి దీని గురించి చెప్పి నమ్మిస్తారు. నువ్వు చూస్తే నా మీద లేనిపోని గిల్లాలు పెట్టి కూర్చుంటావు, ఆమెమో నా మీద పడి ఏడుస్తుంది ఊరినే. ఏమే ఎట్లెట్లుంది నీకు? ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లుందే నీకు. ఏమో అనిపించుకుంటున్నాను కదా అని నోటుకొచ్చిందల్లా వాగుతున్నావు. జుట్టు పట్టుకొని కొట్టున్నాను అనుకో, మీ అమ్మ మీ అప్ప మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ గుర్తుకు రావాలి. చూడు బాగా చెప్తున్నాను. ఏమి కొంచెం కూడా తెలివి ఉందా లేదా? పెద్దలతో ఎట్లా మాట్లాడాలా ఎట్లా లేదని మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా నేర్పించినారా నీకు? మరి షాపింగ్లు గీపింగ్లు అనుకుంటా నువ్వు మరిదిగారు డబ్బులంతా వేస్ట్ చేస్తున్నావు. ఆయన నాకు ఒక విషయం అర్థం కాదు. నా మొగుడు, నా డబ్బులు, నా ఇష్టం. నువ్వెవరు చెప్పేదానికి నీకు వస్తా చెప్పు. అవునే, నీ మొగుడే, నీ డబ్బులే, నీ ఇష్టమే. పనికి వచ్చేదానికన్నా పెట్టు, పనికి వస్తాయి. నువ్వు ఊరికే ఇట్లా అవన్నీ అవతారాలు చేసుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అడుక్కొని తినిపిస్తావా? ఏమి నాకేం అవసరం అడుక్కొని తినేకి? ఏం ఆస్తి గీస్తి లేదమ్మా మాకేమన్నా? ఇట్లా ఆడుకొని తినేవాళ్ళము మేమన్నా? అట్లా మాట్లాడతావు. ఏమో ఆస్తి గీస్తి గురించి మాట్లాడుతున్నావు చిన్న బ్యాగ్ తెచ్చుకొని. ఏమతయ్యా, నీ ఆస్తి గురించి కాదులే, నా పుట్టింటోళ్ళ ఆస్తి గురించి మాట్లాడుతున్నాను. మీ ఆస్తిని ఎవరు అడిగినారు? మీ పెద్ద కోడలికి మీ పెద్ద కొడుకుకి ఇచ్చుకోండి, మాకేం వద్దులే. మేము ఇప్పుడేమి ఇంట్లో ఉండాలా పోవాలా మేము? ఏమే ఒళ్ళు ఎట్లా ఉంది నీకు? ఇంట్లో నుంచి పోతానని అంటున్నావు, ఏం సర్దుకొని పోయేది తెలియదు నీకు. ఏదైనా మంచి మాటలు చెప్తే నెత్తి మీద కూర్చొని మిరాలు నూరుతా మాకే నువ్వు. ఏదో పెద్దోళ్ళు చెప్తున్నారు అని అది కూడా ఏం నీకు మంచిగా కదా చెప్తుండేది. గంగా ఏమన్నా నీకు నాశనమయ్యాక ఏమన్నా చెప్తుందా? డబ్బులు ఎత్తి పెట్టుకొని చెప్తుంది, దాని తప్పితే ఇంకేం చెప్పింది నీకు? తిట్టిందా కొట్టిందా ఏమన్నా? నువ్వే దాని మీద విరుచుకు పడుతున్నావు వేసుకొని. చేసిన తప్పులు మళ్ళీ ముచ్చు పెట్టుకునేకి నీకు చేసిన తప్పులన్నీ చేసేది మళ్ళీ మా మీద ఎదులాడేదని. చూడండి అత్తయ్య, నేను ఏదో బాగుందని కొనుక్కొని ఉంటాను, నేను చూసి చూడనట్టు పోవాలి. అంతేగాని మీ డబ్బులు ఏమో నేను తిన్నాను అనేది అట్లా చేయకూడదు. మీరు అట్లే ఉన్నారు, మీ అమ్మ అట్లే ఉంది. పెద్ద ఇంటికి పెద్ద కూడలు అనే మాట కానీ పెద్దగా ఏది ఆలోచించదు. నీకు పొక్కురు గుద్దు నిండా ఉంది. నీకు పొక్కురు అనేది నిండా పెట్టుకున్నావు, నువ్వు చేస్తాను నీకు. వసే జుట్టు ఇస్తావా లేదా? అసలు జుట్టు లేదనుకో నీకు చేస్తాను. ఇప్పుడు నీకు జుట్టు లేదనుకో చేస్తాను. ఇంకా ఫస్ట్ జుట్టుడి నువ్వు. మళ్ళీ ఏం మాటలు మాట్లాడతావే నువ్వు? అసలు నీకు జుట్టు పట్టుకుని కొట్టాను చెప్పి నీకు బుద్ధి అనేది రాదులే. నీకు జుట్టు పట్టుకున్నట్టు అట్లా తన్నకూడదు నీకు. వసే మళ్ళీ కొట్టుకొని చేస్తున్నారు కదా మీరు చిన్న బ్యాగ్ కోసము. ఈ మంగా కంటే మంగాకి కొంచెం నోట్లో ఉదురు అనేది లేదు, ఈ నోట్లో మాటలే సరిగా రావు దీనికి. దానికి కోపము నిలబడదు. ఇద్దరు కొట్టుకొని సచ్చేటట్లు ఉన్నారు వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా మీది ఇదేం గోల్డ్ అయిపోయింది, నాకు సార్ అయిపోయింది మీకు అరిసి 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 అరిసి. బోసుడిద్దానా, నీకెంత ధైర్యం ఉంటే నా చంపకే కొడతావే? హే, ఈరోజు నువ్వన్నా ఉండల్లా, నేనన్నా ఉండల్లా. నీ కంత్రి మాకుందానా చూసికి చింపులు వేసుకొని నన్నే కొడతావటే? నేను కొడితే కొట్టించుకోవాలి పెద్దదాన్ని కాబట్టి. నువ్వెందుకే నన్ను కొట్టినావు? అవునే కొడతాను. నువ్వు మాట మాడి జుట్టు పట్టుకోవచ్చు, నన్ను కొట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను మాత్రం నేను మా కన్నా కానీ కొట్టకూడదు. ఇంకా కొడతానే, కొడితే అట్లే చంపలు ఎర్ర వాసాలు చెప్తున్నాను. ఇంకోసారి నా జోలికి రావద్దు. నా బ్యాగ్ నాకు నేను పోయిస్తాను ఊరికే. నా మీద చాడీలు చెప్పేది కానీ, డబ్బులు ఎక్కువైనాయి అట్లా ఎక్కువైనాయి అనేది కానీ ఇవన్నీ మాటలు అనవసరం. నువ్వెవరు నాకు అవన్నీ చెప్పేదానికి?
పెద్దోళ్ళు ఉన్నారంటే ఉన్నారు, అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. నీకేం నొప్పి నీకు, నేను ఏమన్నా తీసుకుంటాను, నా ఇష్టం వచ్చింది తీసుకుంటాను. నువ్వు ఇస్తున్నావా లేదంటే మీ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నావా? చెప్పు. చూడమ్మా బొమ్మ మంగ, నీకు ఒకసారి చెప్తారు, సరేలే ఏమైనా చేసుకొని సాగు, నీకు పొక్కురు ఎక్కువ ఉంది, నీకు ఎంత చెప్పినా కూడా నీది నువ్వే చెప్తావు కానీ వేరే వాళ్ళది ఏమీ ఆలోచించు చేయవు. అది నీకు నువ్వు అన్ని మాటలకి అది కొట్టింటుంది, నువ్వు దాన్ని కొట్టినావు, సరిపోయింది కదా. ఇంకా ఇద్దరికి చెల్లుకి చెల్లు, ఇంకా నోరు మూసుకొని ఇంట్లోకి పోతే బాగుంటుంది. లేకపోయిందనుకో ఆ బ్యాగ్ని కాల్చి పారేస్తా చెప్తున్నా. ఇంకా ఇద్దరు వదిలేసి ఇంట్లోకి పోయి పని చూసుకోండి. పొద్దున్న లేస్తే ఒకరు మకాలు ఒకరు చూసుకుంటారు. మీకు అవసరం అయినంతరంగా గొడవలు. అది కాక పొద్దున్న లేస్తే ఒక కాఫీ లేదు, ఒక టీ లేదు, నా మొహాన ఏంది పడేయరు. మీరు మాత్రం ఇట్లా కొట్లాడుకొని సస్తుంటారు ఊరినే. దీనమ్మ దీనికి జుట్టు పడడం కొడితేనే అత్తయ్య, దీనికి ఎంత పొగురు ఉంటే నువ్వే చూసినావు అత్త, చూడు ఎంత ఓగులు పడుతుంది, ఓగులు మారితే. నేను ఓగులు మారైతే నువ్వు ఊరోగులు మారదానివి. నీకెందుకే నేను ఓగులు చేస్తాను, సోగులు చేసుకొని తిరుగుతాను, నీకెందుకే నువ్వు చేసుకొని తిరుగు. నిన్ను ఎవరైనా ఆపినారా, ఏమన్నా చేసినారా? నీకు ఉంది కదా సోకు, నువ్వు చేసుకొని నువ్వు తిరుగు. జుట్టు ఇడిగేసాయి, నువ్వు జుట్టు ఇడి ఫస్ట్. చూడత్తయ్య, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నాకు జోలికి రావద్దని చెప్పండి. దానికి బ్యాగ్ వస్తే వచ్చి ఊరికి సైలెంట్కి ఇవ్వాల. నీ దగ్గరకు వచ్చేట్లు చాడీలు గీడలు చెప్పేది ఇదేం పద్ధతిగా చూడత్తయ్య, బాగా చెప్తున్నాను. ఇంకొకటి, మీరు ఎట్లే నాతో గొడవ పడ్డారనుకోండి, నేను నా మొగుడిని పిలుచుకొని సపరేట్ కాపురం పెడతాను. అంతే, మీరేమన్నా చేసుకోండి, ఇంకా నాకు సంబంధమే లేదు. నాకు మళ్ళీ నేను మీ ఇంట్లో కాలు కూడా పెట్టను. మీ చంటలు మీరు పడండి, అట్లయితే తెలివి వస్తుంది మీకు కూడా. ఏమే సపరేట్ కాపురం గిపరేట్ కాపురం అని మాట్లాడతావు నువ్వు? ఏమి ఎట్లెట్లుంది నీకు మైలోన? కొంచెం లేదు నీకు. ఇతరంగా ఏట్లు తిన్నా కూడా మళ్ళీ అంతే మాట్లాడతావు. అసలు ఇతరంగా ఏట్లు తింటివి, జుట్టు పట్టుకొని మరి కొట్టింది అది నీకు, అయినా కూడా నీకు పొగురు తగ్గలేదు అని ఏం చూసి నీకు ఇంత పొగురు? నాకు అర్థం కాదు. ఏం చూసుకుని ఏం లేదు అత్తయ్య, నీ కొడుకు ఏం లేదులే. చూడత్తయ్య, బాగా చెప్తున్నాను, ఇంకోసారి నా జోలికి రావద్దండి. దీనికి కూడా చెప్పు, నాకు జోలికి రావద్దని చెప్పు. నేను ఏమైనా చచ్చుకుంటాను, ఏమైనా చేసుకుంటాను, మీకెందుకు? మీ సొమ్మని తిన్నానా? లేదు కదా, నీ కొడుకు సొమ్మగా తింటున్నది. అయినా పెళ్లి చేసుకునేది నాకు పెట్టేదానికి కదా, ఇంకేంటికి చెప్పు. ఇంట్లో సరుకులు వస్తున్నాయి, అన్నికి వస్తున్నాయి, ఒక పసుకునేదానికి మీకు ఇద్దరికి కడుపులో మాట పడింది కదా మీకు. చూడు, కడుపులో మంట అనేది కాదు, నీ ఇష్టమే. ఏమైనా చేసుకోపోయే పో, ఇంట్లో తగలాడు ఫస్ట్, ఏమైనా చేసుకోపో. నేను చూసినట్లా నాకు రేగుతుంది. నాకు నా పర్స్ నాకు పోతావా లేదా? నీ పర్సు ఎన్నికల నుంచి చుట్టుకుపోయి తీసుకోపోయి, నాకేం పుట్టింది? నీ పర్సు ఎంత పొక్కురే నీకు. శుభమాని పర్సు చేతి తీసుకుంటుంటే నా ముందర తుమ్ముతావు నువ్వు. ఎంత పొక్కురుంది నీకు. పనికి రాకని ముందా అది ఆటోమేటిక్గా వచ్చింది, సహజం, అది అందరికి అలాగే వస్తుంది. టైం చెప్పి రాదు ఎవరికి తుమ్ములు అనేవి. పోయి తీసుకొని ఊరేగు. ఎగుతాను ఊరేగుతాను, ఏమైనా ఎగుతాను, నీకేమి? పోయే ఫస్ట్ అవతలకి. నీతో నాకేమి? అరేవా, ఎంత బాగుంది పింక్ కలర్ పర్సు. వావ్, చాలా బాగుంది. వావ్. ఇంకా చంద్రమ్మకి అవసరం లేదు. చంద్రమ్మకి నగల్ని చూసి షాక్ అవుతుంటుంది, ఫేస్ ఇట్లా పెడుతుంటుంది. ఇది పర్సన్ చూసి ఇట్లా ఫేస్ పెట్టింది. ఇంకేముంది, అంతా అయిపోయింది. గోవిందా.